హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ థంబ్‌నెయిల్ చూసి చాలా క్యూరియాసిటీతో ఉన్నారని అనుకుంటున్నాను. అసలు నేను ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి వచ్చిందనమాట. అసలు ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా? అంతా నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ బెల్లం వల్లే. మెయిన్ ఈ బెల్లమే చేసింది ఇదంతా. ఈ నల్ల బెల్లంతో చేస్తే ఇంటికి ఒంటికి బాగుంటుందని బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి 1 కేజీ బెల్లం అయితే తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అవ్వలేదు. ఇంకా దానిని రోట్లో ఏసి దంచి అలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ముందుగా వేపేసి పెట్టుకున్న నువ్వులుంటాయి కదా! అవి కూడా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టి, ఈ బెల్లాన్ని అందులో వేసి కలిపేసి దాన్ని మళ్ళీ నేను మిక్సీ పట్టాననమాట. ఎందుకంటే మనం నువ్వుల లాడులు చేయడానికి మనకి ఎక్కడ బెల్లం తగలకూడదు తినేటప్పుడు. ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే ఈ నువ్వుల లడ్డూలు ఎలా చేయాలి ఏంటి అనేది. అసలైన చిక్కు ఇక్కడే వచ్చిందనమాట. ఏంటంటే ఈ నల్ల బెల్లం వేయడం వల్ల నువ్వుల్లో జిగురు రాలేదు. మామూలు బెల్లం అయితే ఇంకా వేయగానే లడ్డూలైతే చుట్టేస్తే వచ్చేస్తాయి. ఈ నల్ల బెల్లం వల్ల కొంచెం పొడి పొడిగా ఉండి నువ్వుల లడ్డూలు చుడుతుంటే అవ్వలేదు. ఇంకా అందుకే కొంచెం ఇంట్లో మరిగించి పక్కన పెట్టుకున్న పాలైతే ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో. అవి కొంచెం వేడి చేసి ఆ పాలేసి నేను ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా లడ్డూలైతే చుట్టేసాను. ఎంత పనొచ్చిందంటే నిజంగా డబుల్ పని అయిపోయిందనుకోండి. ఈ నువ్వుల లడ్డూలు చేయడం మహా అయితే ఒక 15 మినిట్స్‌లో అలా అయిపోద్ది. కాపోతే ఈ నల్ల బెల్లం వేయడం వల్ల చాలా చాలా టైం పట్టేసింది. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరికి ఎవరైనా నల్ల బెల్లంతో నువ్వుల లడ్డు చేయాలనుకుంటే కంపల్సరీగా వాళ్ళు పౌడర్ తెచ్చుకొని చేయండి తప్ప ఇలా బెల్లం తెచ్చుకొని మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే అది మిక్సీలో ఏసి తిప్పితే మిక్సీ పోతది. ఇంకా చెయ్యి నొప్పొస్తది. రోట్లో ఏసి దంచుదామంటే మనకి రోళ్ళుండవు. అందుకే అదొక నా రిక్వెస్ట్ అనమాట మీ అందరికి. ఇంకా మొత్తానికి ఎలా అయితేనేమి తలకిందులుగా తపస్సు చేసి ఆ రోజు ఆ నువ్వుల లడ్డూలైతే చేసాము ఫైనల్‌గా. టేస్ట్ అయితే బానే ఉంది. బట్ చేయడానికి మాత్రం చాలా చాలా టైం పట్టింది. ఈ నువ్వులుండలు చాలా చాలా ఇష్టం నాకైతే. ముఖ్యంగా రోట్లో ఏసి దంచుతారు కదా! నాగల చవితికి ఆ టైంలో మా అమ్మ చాలా చాలా చేస్తారు. అవైతే నాకు చాలా ఇష్టము. ఇలా మిక్సీలో గ్రైండర్ చేసిందయితే నాకెందుకో అంత టేస్ట్ అని అనిపించదనమాట. మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వేపేసి నువ్వులు ఆ వాసనకి నిజంగా తినేయాలనిపిచ్చేస్తది పచ్చివి. అంత బావుంటది. ఇంకా రోట్లో ఏసి దంచిన తర్వాత తింటే ఉంటుంది. నోట్లో పెడితే కరిగిపోద్దనుకోండి అంత బావుంటుంది. రెండో చిక్ ఏంటి అంటే నేను ఆల్రెడీ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్సీడ్ సీడ్స్ ఇవి కూడా వేపేసాను కదా నేను. నేనిలా రోట్లో చిన్నది కొంచెం కచ్చాపచ్చాగా దంచుతున్నాననమాట. మా ఇంట్లో అయితే పెద్ద రోలు లేదు. ఇలా ఏవైనా మసాలాలవి దంచుకోవడానికి తీసుకుంటాం గదా! దానిలో కొంచెం కచ్చాపచ్చాగా అయితే దంచుతున్నాను. మిక్సీ పడితే మరీ పౌడర్ అయిపోతుందని చెప్పి ఇలా దంచాను. బట్ ఇదంతా బానే ఉంది కానీ ఇక్కడ కూడా వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే నల్ల బెల్లం వేయడమే. మెయిన్ అంతా ఆ నల్ల బెల్లం వల్లే వచ్చింది. ఇంకా ఎప్పుడు ఈ నల్ల బెల్లం వాడకూడదని అనిపించిందనమాట. మామూలు బెల్లం వాడుకుంటే బెటర్ అని అనిపించింది. ఎంత కష్టపడి దంచిన తర్వాత మనం అనుకున్న ఔట్‌పుట్ రాలేదంటే చాలా చాలా బాధేస్తది. ఇవన్నీ కొంచెం కొంచెం దంచడానికి నాకైతే ఆల్‌మోస్ట్ ఒక అరగంట టైం పట్టింది. ఎందుకంటే చిన్న రోలు కదా! ఇంకా అలా దంచుతూ దంచుతూ అవన్నీ ఒక ప్లేట్‌లో యేసుకొని నీట్‌గా పక్కన పెట్టుకున్నాను. పోయినసారి ఈ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఖర్జూరం, కొంచెం జీడిపప్పు, పిస్తా ఇవన్నీ యేసి లడ్డూ చేసినప్పుడు చాలా వచ్చింది టేస్ట్. అండ్ పిల్లలు కూడా తిన్నారు. బట్ అలా కాకుండా పప్పులుగా కొంచెం అవి కచ్చపచ్చగా దంచేసి చేస్తే బావుంటదని నాకొచ్చిన క్రేజీ థాట్‌కి ఇక్కడ మొత్తం స్పాయిల్ అయిపోయిందనమాట. ఈ లడ్డూ చేయాలనే ఆలోచన నాకెందుకొచ్చింది అంటే, రీసెంట్‌గా నాకు ఫీవరొచ్చింది. ఒక 1 మంత్ బ్యాక్ అలానా. అప్పుడు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అన్ని టెస్ట్‌లు చేస్తే అన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. అన్నీ ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాయి. కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటే బావుంటుందనిపించింది. ఏదో రోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా సరే ఇలా తింటే బావుంటది కదా! అని అనిపించింది. ఇంకా అందుకే ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యి అన్నీ కొని తెచ్చుకొని నీట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి కొని తెచ్చి ఆల్‌మోస్ట్ ఒక 20, 25 డేస్ అలా అయింది. అంటే ఫీవరొచ్చి తగ్గిపోయిన తర్వాత తెచ్చుకున్నాను. ఇవన్నీ లడ్డూలు చేద్దాము అని. ఫీవర్ తగ్గిపోయి అప్పుడే 2 మంత్స్ అవుతున్నా సరే ఇవి ఇంకా ఇంట్లోనే ఉండిపోయాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండిపోతే పాడైపోతాయి కదా! అందుకే ఇంకా ఆ రోజు పిల్లలు స్కూలుకెళ్ళిపోగానే వంట అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా లడ్డూలు చేసేయాలి ఈరోజు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా కూర్చొని ఇవన్నీ దంచుతున్నాను. మెయిన్‌గా సిటీస్‌లో ఉండే వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వం కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా చాలా ఎక్కువుంది. దాన్ని తగ్గించుకోవాలంటే అయితే టాబ్లెట్స్ వాడాలి లేదా ఎండలో ఉండాలి.
లేదంటే ఇలాంటి కొంచెం మంచి ఫుడ్ తింటూ ఉండాలి ఉన్న దానిలోనే. ఈ పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్‌తో పాటు నువ్వులు కూడా వేసి చేద్దాము. కొంచెం ఇవి కూడా బావుంటది టేస్ట్ అని అనిపిచ్చి, ఇవి కూడా కచ్చాపచ్చాగా దంచుతున్నాను. చాలా ఓపికగా చెయ్యి నొప్పొచ్చిందనుకోండి ఇవన్నీ దంచి పక్కన పెట్టేసరికి ఇక్కడ మీకొక జోక్ చెప్తాను. వినండి, చూడండి. ఈ మధ్య నేను కొంచెం తెల్లగా అవుతున్నాను. అబ్బా! భలే తెల్లగా అయిపోతున్నాను అనుకున్నాను కానీ, ఇంత కొంప ముంచుతుందనుకోలేదు ఈ తెల్లదనం వెనకాల. ఎందుకంటే బ్లడ్ తక్కువైపోతే ఆటోమేటిక్‌గా మనం కొంచెం బ్రైట్‌గా కనిపిస్తాం కదా! అది తెలుసుకోక నేను కొంచెం వైట్‌గా అయిపోతున్నానని చెప్పి తెగ మురిసిపోతున్నాను నాలో నేనే. జస్ట్ ఫర్ కిడ్డింగ్. సర్లే ఇంక నా తెల్లదనం గురించి ఎందుకు కానీ, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటి అంటే, ఇవన్నీ దంచి పక్కన పెట్టాను కదా! నల్ల బెల్లం కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి వేసేసి ఉండ చేస్తుంటే అవ్వట్లేదనమాట. ఇంకప్పుడు నేనేం చేశానంటే, ఇది అయ్యేలా లేదని చెప్పి, అప్పుడు మళ్ళీ ఈ ముందు దంచుకున్న ఫ్లెక్సీడ్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంక పంకిన్ సీడ్స్, ఈ బెల్లం కూడా మళ్ళీ మిక్సీ పట్టాను. అబ్బాయ్! అనవసరంగా దంచాను. ఇదేదో నేను ముందే మిక్సీ పట్టేసుకొనుంటే నేను కొంచెం శ్రమ తగ్గేది కదా అని అనిపించిందనమాట. సో, ఫైనల్‌గా మొత్తానికి నేను అనుకున్నది ఏంటి అంటే, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లెక్సీడ్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ కచ్చా పచ్చాగా పంటికి తగలాలని అనుకున్నాను. బట్ నేను అనుకున్నది ఫ్లాప్ అయిపోయింది. ఆ నల్ల బెల్లం గట్టిగా ఉంటది కదా! దాని వల్లే వచ్చింది. ఆ ముందు చేసిన నువ్వుల లడ్డూలు రాలేదు. ఈ వెనకాల చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా రాలేదు. ఇంక ఫైనల్‌గా నెక్స్ట్ టైమ్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తే అయితే తేనె కానీ, లేదంటే ఖర్జూరం కానీ యూజ్ చేయాలని అనిపించిందనమాట. ఇంకెప్పుడు ఇలాంటి బెల్లాలతో చేయకూడదురా బాబు అని అనిపించింది. ఎందుకు నల్ల బెల్లం నేను ప్రిఫర్ చేశాను అంటే, నాకు డాక్టర్ ఏం చెప్పారు అంటే, "అమ్మ రోజు నీకు నల్ల బెల్లం తెలుసు కదా! అది ఎంతో కొంత ఒక ముక్క తినని చెప్పారు." అతను చెప్పిన పనికి ఆ డాక్టర్ గారు చెప్పిన పనికి నేను ఇన్‌స్పైర్‌గా తీసుకొని, ఆ బెల్లం ముక్క ఏం తింటాంలే ఇలా ఏదైనా ఇలాంటి లడ్డూల్లో వేసుకొని తింటే బావుంటుంది కదా! అని ఫిక్స్ అయిపోయి అలా చేశాను. సో, మీరెప్పుడైనా ఇలాంటివి చేస్తే గనక నల్ల బెల్లం వాడొద్దు. కావాలంటే మీరు డైరెక్ట్‌గా తినొచ్చు. అదండి మరి. మీరు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఆ నువ్వుల లడ్డు ఉన్న స్టోరీ. అనుకున్నదొకటి, అయినదొకటి అని అందుకే ఆ థంబ్‌నెయిల్ పెట్టాను. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్‌గా అయితే తినడానికి సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే బానే ఉంది. ఎక్కడా పాడవలేదు. కాపోతే చేసే ప్రాసెస్‌లోనే చాలా చాలా విసుగొచ్చిందనమాట. ఎక్కువ శ్రమ అయిపోయింది. అందుకే మీరు కావాలనుకుంటే నార్మల్ బెల్లం వేసి వాడుకోండి. లేదనుకుంటే ఖర్జూరం కానీ, తేనె కానీ వాడుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను మీతో షేర్ చేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్.